హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండారా? మల్టిపుల్ డిజేబిలిటీ అంటే ఏమిటి? అది ఎవరికి వస్తుంది? సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? ఓకేనా? మీకు ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నాయా? పోలియోతో పాటు వినికిడి సమస్య, దాంతోపాటు మూగ, కొంతమందికి పోలియోతో పాటు మరో వైకల్యం ఉందా? అయితే మీకు మల్టిపుల్ డిజేబిలిటీ అంటారు. డిజేబిలిటీ అంటే ఒక్కటి కన్నా ఎక్కువగా ఉండే వాటిని మల్టిపుల్ డిజేబిలిటీ అంటారు. ఓకేనా? అయితే మీకు ఈ డిజేబిలిటీ ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఒక తమ్ముడు నాకు మల్టిపుల్ డిజేబిలిటీ గురించి కొంచెం చెప్పండి అక్క అని కామెంట్ చేశారనమాట. సరే, అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఈ విషయం తెలియక సరైన సర్టిఫికెట్ కూడా తీసుకోవడం లేదు. కాబట్టి మల్టిపుల్ డిజేబిలిటీ ఏ కేటగిరీకి వర్తించే అవకాశం ఉంది, కానీ చాలామందికి ఈ విషయం తెలియక సరిగ్గా సర్టిఫికెట్లు కూడా తీసుకోవట్లేదు అనమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎవరు అర్హులు, ఎలా నిర్ధారించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది పూర్తి సమాచారం మనము ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. నమస్తే, నా పేరు మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఓకేనా ఫ్రెండ్స్? మల్టిపుల్ డిజేబిలిటీ ఇప్పుడు సదరం స్లాట్లు ఈరోజు ఓపెన్ అయినాయి కదండి. మరి అందరూ దాన్ని ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చలో, అయితే చాలా మందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయాన్ని మల్టిపుల్ డిజేబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రకాల వైకల్యాలు ఉన్నప్పుడు దాన్ని మల్టిపుల్ డిజేబిలిటీ అని అంటారు. ఉదాహరణకు పోలియోతో పాటు చూపు సమస్య, వినికిడి సమస్య, కొంచెం నత్తిగా మాట్లాడడం, లోకోమోటర్ డిజేబిలిటీతో పాటు మేధో వైకల్యం, సెర్బల్ పాలసీ పాటు మరో వైకల్యం. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత పరీక్షల ఆధారంగా ప్రభుత్వం మల్టిపుల్ డిజేబిలిటీగా గుర్తించే అవకాశం ఉందన్నమాట. ఒకటి ఉంటే ఏదో ఒకటి బ్లైండ్ అనో, లేకపోతే మూగ చెమ్ముడనో, పోలియోనో, కాళ్ళు చేయి పడిపోయిన పోలియోనో, ఇట్లా ఏదో ఒకటి ఉంటే ఆ కేటగిరీకి మాత్రమే సర్టిఫికెట్లు ఇస్తారు. అవునా? దాంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంటే మల్టిపుల్ డిజేబిలిటీ అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, దాన్ని గురించి అనమాట. ఎలా నిర్ధారించుకోవాలి? ఇట్లాగా మీకు ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నాయా అనిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కాదండి, గుర్తుంచుకోండి, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించండి. అవసరమైనన్ని పరీక్షలు చేయించుకోండి. ఫస్ట్ డైరెక్ట్గా సదరం స్లాట్కి వెళ్ళగాకండి, ఫస్ట్ నిర్ధారించుకోండి ఇది ఎటువంటి సంబంధించిన మల్టిపుల్ డిజేబిలిటీ, ఏ కేటగిరీకి సంబంధించిన డిజేబిలిటీ అనేది డాక్టరు నిర్ధారిస్తారనమాట. ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్లో. అవసరమైన అన్ని పరీక్షలు చేయించుకోండి. జిల్లా మెడికల్ బోర్డు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుంది. అర్హత ఉంటే మల్టిపుల్ డిజేబిలిటీగా ధృవీకరించి సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్లో ఉంటే సదరం ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. పరీక్షలకు హాజరు కావాలి. మీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లేదా మెడికల్ బోర్డును సంప్రదించండి. అవసరమైతే సచివాలయము లేదా జిల్లా దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో కూడా సమాచారం తీసుకోవచ్చు అన్నమాట. ఇది మల్టిపుల్ డిజేబిలిటీకి సంబంధించింది. మీరు ఆల్రెడీ పరీక్షలు చేయించుకొని ఉంటే మీ దగ్గర కాగితాలు ఉంటాయి కదండి. సదరం స్లాట్లు ఓపెన్ అయినాయి కదా, ఈ రోజే అనమాట, 8వ తారీఖు 7వ నెల 2026 సదరం స్లాట్లు ఓపెన్ అయిపోయినాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలకు సంబంధించిన సదరం స్లాట్లు అయితే ఓపెన్ అయిపోయినాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు కదా మన దివ్యాంగులందరూ. దాంతో పాటు ఈ క్వశ్చన్ వచ్చిందనమాట, అక్క మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్నాం కదా, మేము కూడా ఏ కేటగిరీకి చెందిన వాళ్ళము అంటే డాక్టరే చెప్పాలన్నమాట. ఓకేనా? లేదా సదరం స్లాట్లు బుక్ చేసుకుంటారు కదా, మీకు సంబంధించిన డాక్టర్ స్లాట్ ఇస్తారు. వాళ్ళు కూడా పరీక్ష చేసి మీకు ఈ కేటగిరీకి సంబంధించిన అని నిర్ధారిస్తారు. మల్టిపుల్ డిజేబిలిటీ వాళ్ళే సర్టిఫై చేస్తారనమాట. కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ వైకల్యాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు
మల్టిపుల్ డిజేబిలిటీ కిందకి వస్తారనమాట. 21 రకాల కేటగిరీలు ఉన్నాయి. దాంతో పాటుగా ఇది కూడా మల్టిపుల్ డిజేబిలిటీస్. ఒకటి పోలియో ఉంది, ఒకటి వినికిడి సమస్య ఉంది, ఒకటి సెర్బల్ పాలసీ ఉంది, ఇంకొకటి నత్తిగా మాట్లాడడం, లేకపోతే ఇంకా బ్లైండ్, చూపు సరిగ్గా కనిపించకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలు. ఒకటి కన్నా ఎక్కువ, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అట్లా మల్టిపుల్గా ఉండే వాటిని మల్టిపుల్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. అక్క మేము సదరం సర్టిఫికెట్కి అప్లై చేసుకున్నాము, మల్టిపుల్ డిజేబిలిటీ వాళ్ళము, కానీ స్లాట్లు ఇంకా ఇది కాలేదు, మీరు మళ్ళీ రండి అని మమ్మల్ని పంపించారు. ఇప్పుడు ఎట్లాగక్క అన్నారు. ఏం పర్వాలేదు, అది అప్పుడు కదా, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయినాయి కాబట్టి తమ్ముడు మీరు మళ్ళీ వెళ్ళి సదరంకి జాయిన్ అయ్యి స్లాట్లు బుక్ చేసుకోండి. మీ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి మీది ఏది దగ్గరగా వస్తుందో మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని మీరే చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడైతే సదరం స్లాట్ని మీ మొబైల్లో కూడా బుక్ చేసుకునే ఆప్షన్ని కూడా వదిలారు. ఏపీ పోర్టల్లో, సచివాలయాల్లో మీరు చక్కగా ఏం చేస్తారు, మీ సేవలో కూడా మీరు చూసుకొని టెన్షన్ పడకుండా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని అవేర్నెస్ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మల్టిపుల్ డిజేబిలిటీకి సంబంధించిన విషయాలు ఇవి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అబ్బా, హైప్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని షేర్ చేసి మర్చిపోవద్దండోయ్. చాలా మంది చాలా చక్కగా వాళ్ళ ఇంట్లో ఆత్మీయురాల్లాగా నాకు ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అట్లాగే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కామెంట్ని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.